నిజామాబాద్లో కబ్జా రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈసారి ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీ స్థలాన్ని కాజేసే ప్రయత్నం చేశారు. ఇందుకోసం దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్ పత్రాన్ని సృష్టించారు. సబ్ రిజిస్ట్రార్ సైతం అక్రమార్కులకు సహకరించి దస్తావేజు తయారు చేయడం రిజిస్ట్రేషన్ శాఖలో చర్చకు దారితీసింది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ డీసీసీ పేరుతో నగరంలోని హైమదీ బజార్లో మడిగ స్థలాలున్నాయి. 8-4-359 ఇంటి నెంబర్ పేరుతో 7 అసెస్మెంట్ నెంబర్లున్నాయి. ప్రస్తుతం వాటిని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిచ్చారు. ఇందులో 8-4-359/1 పేరిట ఉన్న 43.65 గజాల స్థలాన్ని కబ్జాదారు పేరిట ఓ వ్యక్తి మే 6వ తేదీన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అనంతరం అతని పేరిట మ్యుటేషన్ కూడా అయింది. ఈ విషయం ఇంతవరకు అధికార కాంగ్రెస్ నాయకులకు తెలియలేదు. మరోవైపు మున్సిపల్ రికార్డుల్లో పక్కాగా వివరాలు ఉన్నప్పటికీ సరైన పరిశీలన చేయకుండానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన సబ్ రిజిస్ట్రార్ ఎవరనేది తేలాల్సి ఉంది. దాదాపు 40 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని దొడ్డిదారులు ఇతరుల పేరు మీద బదిలీ చేయడం కలకలంగా మారింది. ఈ అంశంపై అధికార కాంగ్రెస్ నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. అయిన సంగతి నాకు ఇందాకనే తెలిసింది. దాని విషయమై సబ్ రిజిస్టర్ గారిని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదో రాంగ్ రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు కదా, అధికార పార్టీకి సంబంధించిన స్థలము రిజిస్ట్రేషన్ అయింది అంటున్నారు కాబట్టి ఆ విషయానికి సంబంధించి సంబంధిత అధికారులను సబ్ రిజిస్ట్రార్లను వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పిన వారి సంజాయిషి తీసుకొని వాళ్ళు చేసిన దాంట్లో ఏదన్నా తప్పు ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ కూడా ఆ జరిగిన డాక్యుమెంట్ను క్యాన్సిల్ చేయడానికి కూడా ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీస్లో భాగంగా రైల్వే స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ భవనం, అదేవిధంగా రోడ్ మార్కెట్లో కూడా కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రాపర్టీ అక్కడ ఉంది. మొన్న మా దృష్టికి వచ్చింది, దాన్ని ఎవరో కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి మరి మేము ప్రాపర్టీకి సంబంధించిన ఒక కమిటీ ఉంది మరి, ఆ కమిటీలో కూడా నేను మెంబర్నే. అయితే ఆ యొక్క ప్రాపర్టీ విషయంలో సిపి గారు కూడా మాట్లాడడం జరిగింది. సిపి గారికి ఎవరైతే సంబంధిత వ్యక్తి ప్రాపర్టీస్ కబ్జాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారిపై యాక్షన్ తీసుకోవాలని. సరే, మా పరంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయనకున్న సంబంధాలతోని వాలంటీర్గా విత్డ్రా చేసుకో రిజిస్ట్రేషన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అట్లాగే ఉంటే లీగల్ యాక్షన్ తప్పకుండా అవుతుంది అనేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. వారేదో మాది అని చెప్తా ఉన్నారట. అక్కడ ఆ ప్రాపర్టీ అంతా సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీలో భాగంగా అందరికీ అక్కడ రెంట్స్కి ఇచ్చినాం. ఆ రెంట్స్లో ఎవ్రీ మంత్ రెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి జమ అవుతూ ఉన్నాయి. అటువంటి తరుణంలో ఎవరికి తెలియకుండా ఆయన స్వతహాగా పోయి మరి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో